యావత్ ప్రపంచము కూడా విశ్వశాంతిని కోరుతుంది. గట్టిగా మాట్లాడితే మానవులే కాదు, సకల జీవరాశులు కూడా సకల జీవరాశుల యొక్క శాంతిని మేలుని కోరుకునేటువంటి జాతి హైందవ జాతి. అలాంటి జాతిలో ఉద్భవించినటువంటి మనం ఎంత అవివేకులమై వెళ్ళిపోతున్నాం, ఇంకా 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 ఎంతవరకు మనం ఆలోచిస్తున్నాం అనేది మనం గమనించాలి. ఇప్పుడు మనకు కావలసినది సంఘటిత శక్తి, కలిసి పనిచేయటం. చండీ సప్తశతి, చండీ పారాయణం అని చెప్తూ ఉంటారు, మీ అందరికీ తెలుసు కదా. చండీ హోమాలు చేస్తే చూసే ఉంటారు, వినే ఉంటారు కదా. ఆ చండీ కథ ఏమిటి? దేవీ నవరాత్రులు మీ అందరూ చూసే ఉంటారుగా. మహిషాసుర సంహారం చేసింది అమ్మవారు అని చెప్తారు. అమ్మవారు మహిషాసుర సంహారం చేసింది, మహిషాసుర మర్దిని అయిందని మీ అందరికీ తెలుసు. ముందు శివుడు వెళ్ళాట, విష్ణువు వెళ్ళాట యుద్ధానికి, ఇంద్రుడు వెళ్ళాట, దేవీ దేవతలందరూ యుద్ధానికి వెళ్ళారు. మహిషాసుర సంహారం జరగలేదు. సరే, వాడి వరం పక్కన పెడితే వీళ్ళందరూ ఏం చేశారు? మళ్ళీ ఒక చోట చేరి ఋషులు, దేవతలు, త్రిమూర్తులు అందరూ ఒక చోట చేరి ఈ శక్తులన్నిటికీ మూల కారణమైనటువంటి ఆదిశక్తిని ఆవాహన చేశారు. అమ్మవారు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కడి నుంచి రావాలిగా. అందరి దగ్గర శక్తి ఉంది. దేవీ దేవతలందరి దగ్గర కొంత శక్తి ఉంది, పరిమిత శక్తి ఉంది. అందుకని అందరూ ఒక చోట కూర్చున్నారు. అందరూ ఒక చోట సంఘటితమై అందరిలో ఉన్నటువంటి శక్తిని ఆరాధించారు. ఈ అందరిలో ఉన్నటువంటి పరిమిత శక్తి, శివుడిలోని శక్తి, విష్ణువులోని శక్తి, ఇంద్రుడిలోని శక్తి, ఇతర దేవీ దేవతల్లోని శక్తి అంతా కూడా ఒక చోట ఏకీకృతమై పెద్ద మహా తేజోరాశిగా బయటకు వచ్చింది. ఆవిడ 18 చేతులతో వచ్చింది. చేతుల్లో ఏమున్నాయి? ఏమీ లేవు. ఏం జరిగింది? అందరిలో ఉన్న శక్తి ఒక చోట చేరింది. అందరిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఆవిడకి ఇచ్చారు. మళ్ళీ విష్ణువు తన చక్రం నుంచి ఒక చక్రం తీసిచ్చాడు, శివుడు తన శూలం నుంచి ఒక శూలం తీసిచ్చాడు. ఇలా దేవీ దేవతలందరూ కూడా వారి ఆయుధాలన్నింటినీ కూడా మళ్ళీ దేవికి సమర్పణ చేశారు. ఏం చేశారు? సమర్పణ చేశారు. కానుకలు ఇవ్వలే, సమర్పణ చేశారు. మా శక్తులకు ఆధారమైనటువంటి ఓ ఆదిశక్తి, నీవిచ్చినటువంటి శక్తి సమర్థలతో, నీవిచ్చినటువంటి బుద్ధిబలంతో, నీవిచ్చినటువంటి ఈ తేజో శరీరంతో మేము ఈ విధంగా ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాము. మాకంటే మించినటువంటి అధర్మం తాండవిస్తోంది ఇప్పుడు, కాబట్టి మూలశక్తివైన నీవు రా అని చెప్పి ఆవిడికి సమర్పణ భావముతో సమర్పణ చేస్తున్నారు. అప్పుడు దేవి వెళ్ళి దుష్ట సంహారం చేసింది. ఆ విధమైనటువంటి సంఘటిత శక్తి ఈరోజు మనకు అవసరం. అందుకని చండీ కథలో చండీ హోమం చేసి నమస్కారం చేస్తే ఏమొస్తుందంటే కలిసి ఉండే శక్తి. అందరం కలిసి ధర్మాన్ని నిలుపుకొని ధర్మ చైతన్యంతో అధర్మాన్ని ఓడించే శక్తి వస్తుంది అని సారాంశం. ఆ విధమైనటువంటి దేవీ శక్తి మనలో అందరిలో కూడా నెలకొని ఉండాలి. మన ధర్మాన్ని మనం ఆచరించాలి, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన ఉనికిని మనం కాపాడుకోవాలి. మన కుటుంబ వ్యవస్థ, సంస్కృతి, సంప్రదాయం, కుటుంబ వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థకు మూలమైనటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇంట్లో మహిళలకు ఉంటుంది. మహిళలు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించి కుటుంబంలో ఉన్నటువంటి రాబో తరాలు పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం, ఏం చేస్తున్నాం, తల్లిదండ్రులను, అమ్మమ్మ తాతయ్యలను, నానమ్మ తాతయ్యలను, ఇంట్లో కుటుంబాన్ని, మన యొక్క చుట్టాలందరినీ ఏ విధంగా పరిచయం చేస్తున్నాం, ఈ దేశాన్ని ఏ విధంగా పరిచయం చేస్తున్నాం, మనం ఆచరించే ధర్మాన్ని ఏ విధంగా పరిచయం చేస్తున్నాం. నీకెంతవరకు జ్ఞానం ఉందో అంతవరకునే మన పిల్లలకు, భావితరాలకు మన యొక్క ధర్మాన్ని, మన యొక్క ఆచార వ్యవహారాన్ని, మీకు ఏ భాష వస్తే ఆ భాష, మీరు ఏం ఆరాధన చేస్తే ఆరాధన, మీకు ఎంతవరకు తెలుసో రామకథ అంతవరకు, ఒక్కటే తెలిస్తే ఒక రామనామం చెప్పండి. ఈ విధంగా పెద్దవాళ్ళు చైతన్యవంతం చేస్తే భావి తరాలకు మన యొక్క ధర్మము గురించి, సంస్కృతి, సంప్రదాయాల గురించి అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన యువతంతా చాలామంది ఉన్నారు. వీరందరిలో ధర్మ చైతన్యం ఉందని భావిస్తున్నాను. రాబో తరాలకి ధార్మికమైన శక్తిని వారందరికీ రాబో తరాలకి చెప్పాలి. ఈ హిందూ సమ్మేళనాలు ఇలా జరుపుకుంటూనే ధార్మిక చైతన్యం ఇంకా ఇంకా అభివృద్ధి చెందే దిశగా మనం ప్రయాణం చేయాలని దేవిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం.